45 న్యూస్ కి స్వాగతం. మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు అంబర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నల్లకుంటలోని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ జిల్లా అబ్జర్వర్లు వినోద్ కుమార్ మరియు సౌజన్య పాల్గొనడం జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా కార్యాచరణను దిశానిర్దేశించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి వర్యులు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్, మాజీ ఫ్లోర్ లీడర్ పుల్లా నారాయణ స్వామి, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతా రోహిత్, లక్పతి యాదగిరి గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిండి రాంబాబు, గరిగంటి రమేష్, పులి జగన్, హరినాథ్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, లేకపోతే జిల్లా అధ్యక్షులు కానీ, లేకపోతే రాష్ట్ర కార్యవర్గంలో కూడా మీకు సముచితమైన స్థానం కూడా వీళ్ళు రికమెండ్ చేస్తే మన అధిష్టానం దాన్ని ఆమోదించడం జరిగింది. దీంట్లో ఎవరి రికమెండేషన్స్ కూడా పనిచేయవు ఈసారి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి నుంచి పనిచేసే ప్రతి ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు సముచితమైన స్థానం ఇవ్వాలి. ఎందుకంటే మన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఒక బూత్ స్థాయి నాయకుడి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన అందరు కలిసి డెమోక్రటిక్ వేలో ఆయన ఎంచుకున్నారు. వేరే పార్టీలలో ఈ డెమోక్రటిక్ విధంగా ఓటింగ్ చేసి అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం లేదు. మీరు చూడండి, బీజేపీలో నడ్డాని ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నారు. అంతకన్నా మొదలు అమిత్ షాని పెట్టిండ్రు, అంతకన్నా మొదలు రాజ్నాథ్ సింగ్ని పెట్టిండ్రు. వాళ్ళకి ఎప్పుడు ఎలక్షన్స్ లేవు, వాళ్ళకి ఏంది లేదు. వాళ్ళ నలుగురిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నలుగురిని కూర్చొని వాళ్ళ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఎన్నుకుంటారు. అదేవిధంగా మీరు టీఆర్ఎస్ పార్టీలో చూడండి, కేసీఆర్ తర్వాత కేటీఆర్. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా డెమోక్రసీ లేదు. అక్కడ కూడా అధ్యక్షులను ఎదుర్కొనే విధానం కూడా అక్కడ ఏంది లేదు. మీరు హుషారుతో పనిచేయకపోతే పట్టేస్తాడు. పట్టే గుణం కనిపించింది నాకు. ఎందుకంటే అందరు ఒక రోహిన్ రెడ్డి అంటే అప్పుడప్పుడు మాకు చేస్తాయా పోనీ అన్నట్టు అక్కడ. కనుక ఇది అనే రకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆడ లీడర్ ఎవరు ఉన్నారు, మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఆమెకు సరి అయిన జవాబు చెప్పాలి. ఇక ఇప్పుడు మై లాలియా సాబ్ మై 20 స్కూల్ ఆయా, మై 25 స్కూల్ ఆయా, ఇక 40 రకం బస్తీలో ఉండుర్రి. అన్నిటికంటే పాయింట్ జబర్దస్త్ మీకు ఉపయోగ పాయింట్ చెప్తున్నారు. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారు, అదేవిధంగా ఇల్లు కూడా ఇస్తా అంటున్నారు. కమిటీ చేసుకొని ఎవరెవరైతే నిరుపేదలు ఎవరు ఉన్నారో, మళ్ళా ఆడ రాజకీయం ఉంది, ఎవరికి ఇల్లు లేదు, అలాంటి వాళ్ళ పేర్లు ఇస్తే మీకు ఇస్తే మీరు కూడా పెరుగుతారా? అరే అయ్యా ఏ ఖర్చు అలా కూడా నాకు ఇల్లు ఇప్పించిండు. అలా గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ చేసినా అవతల పార్టీ ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ గా రోహిన్ రెడ్డి కానీ, నేను కానీ, మనోడు వినోద్ కానీ సీఎం గారికి చెప్పి అక్కడక్కడ వాళ్ళు ఉన్నా, వాళ్ళు వెలిపెట్టినా మన వాళ్ళకు కూడా మన షేర్ ఇస్తే అప్పుడే లీడర్షిప్ పెరుగుతుంది. అది మాత్రం చెప్పాలి సీఎం గారు. ఎందుకంటే ఇంట్లో స్థలాలు వస్తున్నాయి, ఇప్పుడు 2 bedrooms వస్తున్నాయి, అదేవిధంగా వైట్ కార్డ్స్ ఇస్తున్నారు. దీని మీద మీరు బస్తీలో తిరగాలి రా బాబు, మాయబడి తిరుగుతారు బాబు. బస్తీలో ఎంత పని చేస్తే అంత పాపులర్ అవుతారు. లైట్ రాలేదనుకో, డ్రైనేజ్ అనుకో పోతుండాలి, అప్పుడే పాపులర్ అవుతారు అని నేను ఇంకెక్కువ చెప్పకుండా బాగా పనిచేయండి. తప్పనిసరిగా మళ్ళా రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఏంటంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మళ్ళా గెలవాలి అనేది ఆయన ఆలోచన ఉన్నది. కాబట్టి ఇవాళ ఎవరైనా ఇన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నా అదే దిక్సూచి అంటారు. చేసిండా లేదా? బతుకమ్మ కూడా ఎవడు అన్నాడు, ఏడైతుందా హనుమంతరావు ఊరిని కొట్లాడుతుంటాడు అన్నారా లేదా? పట్టుదల, నేను కూడా పట్టుదల చేసినా. రేవంత్ రెడ్డి గురించి న్యాయమైన కేసు తెలుసుకున్నాడు, చేసిండా లేదా?
ఇది అచీవ్మెంట్. అదేవిధంగా అంబర్పేటలో మీరైతే అప్పుడు పుట్టనే లేదురా బాబు, నేను కొట్లాడుతున్నాను. ఏది 1969 మూవ్మెంట్ల తర్వాత మన అంబర్పేట పోలీసు వాళ్ళ ల్యాండ్ మాకు రాడనీయకుండా బయటకు వెళ్ళగొడితే నిలబెట్టి ధర్నాలు చేసి పెద్ద గొడవ చేస్తే చెన్నారెడ్డి గారు ఇచ్చింది. కాబట్టి పైసలు అంటే ఎవడన్నా ప్రింట్ చేస్తాడు. ఈ భూమి